శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యమవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక మరియు 18 శక్తిపీఠాల పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామయ్య. సెల్ నంబర్ 8344181111. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఫిబ్రవరి మొదటి వారంలో జరగబోయేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. ఒక వ్యక్తి నమ్మించి మోసం చేయటానికి మిమ్మల్ని కలుస్తాడు. కానీ ఊహించని రీతిలో ఎత్తుకు పై ఎత్తు వేసి ఆ వ్యక్తి యొక్క మోసాన్ని మీరు తిప్పికొడతారు. విద్య, ఉద్యోగ, వ్యాపారాల్లో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే ఈ సమయంలో ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ అద్భుతమైన మార్పులేమిటి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం చాలా చక్కగా వివరంగా తెలుసుకుందామండి. కానీ అంతకంటే ముందు మీరింకా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మేషరాశి వారు మంచి ఆలోచన, చక్కని తెలివైన ప్రవర్తనను కలిగి ఉంటారు. వీరు ప్రతి విషయంలోనూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించటం కోసం నిరంతరం కష్టపడి పనిచేయడానికి సిద్ధపడతారు. ఈ రాశి వారు స్వీయ నియంత్రణను కలిగి ఉంటారు. ప్రతి సందర్భంలోనూ తమను తాము నియంత్రించుకుని సందర్భానికి తగిన విధంగా నడుచుకుంటారు. ఏదైనా ఒక విషయం పట్ల ఎప్పుడు దృష్టి పెట్టాలి, ఎప్పుడు విడిచిపెట్టాలి అనేది ఈ యొక్క రాశి వారికి తెలిసినంత బాగా మరెవ్వరకు తెలియదనే చెప్పాలి. ఇక వీరికి చాలా మంది స్నేహితులు ఉంటారు. వీరికి ఎల్లప్పుడూ కూడా బలమైన స్తంభాలుగా నిలుస్తారు. చాలా సపోర్ట్నిస్తారు. ఈ సమయంలో ఈ రాశి వారు ఇతరుల పట్ల ఎంతో నమ్మకాన్ని కలిగి ఉంటారు. మీరు ప్రతి విషయం పట్ల ఖచ్చితమైన నిబద్ధతను కలిగి ఉంటారు. ఈ టైంలో వీరు తమ ప్రియమైన వారి కోరికలను నెరవేర్చడానికి ఏ స్థాయికైనా వెళ్ళడానికి వెనుకాడరు. అంతేకాకుండా తమను నమ్మి వచ్చిన వారిని ఎవ్వరిని కూడా నిరాశపరచరు. ఈ సమయంలో ఎన్నో ఆర్థిక లాభాలను పొందుతారు. మీరు తలపెట్టిన ప్రతి కార్యంలోనూ లాభాల వర్షం కురుస్తుంది. అంతేకాకుండా మీరేదైనా రంగంలో పెట్టుబడి పెట్టినట్లయితే గనుక మీరు పెట్టుబడి పెట్టిన దానికంటే డబుల్ ప్రతిఫలాన్ని పొందుతారు. ఉద్యోగపరంగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది. ఎవరైతే గత కొంతకాలంగా సొంతంగా ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారో ఈ టైంలో వారి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యాపరంగా ఈ రాశివారు ఈ సమయంలో మంచి క్రమశిక్షణ, చక్కని సహనాన్ని కలిగి ఉంటారు. కాంపిటేటివ్ రంగంలో ఉన్న ఈ రాశి స్టూడెంట్స్కు సంబంధించి ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అయ్యి విజయాన్ని అందుకుంటారు. మీ లక్ష్యాన్ని మీరు చేరుకునే దిశలో ఆటంకాలు కలిగించటం కోసం మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు. ఆ వ్యక్తి వలన మీ లక్ష్యాలను మీరు చేరుకోవటానికి ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే మీ మంచిని కోరుకుంటారో, మీరు బాగుంటే హ్యాపీగా ఫీల్ అవుతారో వారి పట్ల స్నేహ భావాన్ని కలిగి ఉండండి. అలాగే మీ ఓటమిని కోరుకునే వారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవటం కోసం ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ముందుకు సాగిపోండి. ఎవరు ఎలాంటి వారో కనిపెట్టడంలో ఈ రాశి వారు మాత్రం చాలా నేర్పులుగా ఉంటారు. ఇక ఈ సమయంలో ఈ రాశివారు ప్రతి విషయం పట్ల ఎంతో నిబద్ధత, నిజాయితీని కలిగి ఉంటారు. అదేవిధంగా ఇతరులు కూడా తమ పట్ల అంతే నిజాయితీగా ఉండాలని భావిస్తారు. ఈ సమయంలో వీరు ప్రతి విషయంలో కూడా పర్ఫెక్షన్గా ఉండాలి అని కోరుకుంటారు. పర్ఫెక్ట్గా ఉంటే తప్ప దేనిని ఇష్టపడరు. ఇక వీరు తమ వ్యక్తిగత విషయాల గురించి ఎవ్వరితోనూ షేర్ చేసుకోరు. ఎంత ప్రాణ స్నేహితులైనప్పటికీ కూడా తమ వ్యక్తిగత విషయాలను చెప్పటానికి అంగీకరించరు. ఈ సమయంలో వీరు చాలా మొండిగా ప్రవర్తిస్తారు. ఏదైనా ఒక పనిని ప్రారంభించినట్లయితే ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా అసలు విడిచిపెట్టరు. ఒకసారి వీరి దృష్టి ఏదైనా పనిపై పడిందంటే చాలు ఆ పని పూర్తవక తప్పదనమాట. ఇక ఈ రాశివారి ఈ సమయంలో కెరియర్ పరంగా ఎదురయ్యే సంఘటనల ఆధారంగా అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. వీరికి ఇతరులు మోసం చేయనంత వరకు కూడా ఇతరులను మోసం చేయాలన్న తలంపు రాదు. ఈ సమయంలో తమ అద్భుతమైనటువంటి తెలివితేటలను యూజ్ చేసి ఎంతో చాకచక్యంగా ఇచ్చిన పనిని పూర్తి చేస్తారు. తద్వారా ఆఫీస్లో పై అధికారుల నుంచి మెప్పును పొందుతారు. ఈ సమయంలో ఎవరైతే మీ పట్ల ఈర్ష్య కలిగి ఉంటారో వారు మీ మీద, మీ యొక్క ఎదుగుదల మీద ఎప్పుడు దెబ్బ కొట్టాలని చూస్తూ ఉంటారో, అందువల్ల మీకు ఏదో ఒక విధంగా ఆటంకం కలిగించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇక ఈ సమయంలో మీరు ఎంతో చాకచక్యంగా
వారి యొక్క ప్రయత్నాలను తిప్పికొడతారు. అంతేకాకుండా ఎంతో మంచి చక్కని విజయాన్ని మీరు సొంతం చేసుకుంటారు. ఇక వ్యాపార పరంగా ఈ సమయం మీకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో వ్యాపార అభివృద్ధిలో పక్కవారి మాట విని వాస్తవాలను ఏమాత్రం తెలుసుకోకుండా అస్సలు పట్టించుకోకుండా నిర్ణయాలను తీసేసుకుంటారు. తద్వారా వ్యాపార పరంగా నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ వ్యాపారం లాస్లోకి వెళ్తుంది. వ్యాపార పరంగా నష్టపోయిన తర్వాత మీ తప్పు మీకు తెలిసొస్తుంది. అప్పుడు మీ తప్పును అంగీకరించి మరలా ఇలాంటి తప్పులు జరగకుండా చాలా జాగ్రత్త పడతారు. ఈ సమయంలో మీరు వ్యాపార పరంగా పోగొట్టుకున్న డబ్బంతా కూడా అతి తక్కువ టైంలోనే తిరిగి సంపాదించుకోగలుగుతారు. మీ తెలివితేటలు సమయస్ఫూర్తి ఉపయోగించి ఎక్కడైతే డబ్బు పోగొట్టుకున్నారో అక్కడే తిరిగి పొందుతారు. ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా మిమ్మల్ని విజయవంతం దిశగా ముందుకు నడిపిస్తాయి. కుటుంబ పరంగా ఈ సమయం మీకు చాలా సానుకూల ఫలితాలను ఇస్తుంది. కుటుంబంలోని అందరినీ ప్రేమ భావంతో చూస్తారు. మిమ్మల్ని ద్వేషించే వారిని కూడా ప్రేమించే వారితో ఈక్వల్గా చూడటం వలన మీ కుటుంబ సభ్యుల మధ్య చిన్న మనస్పర్ధలు ఏర్పడతాయి. అయినా మీ యొక్క పద్ధతిని మార్చుకోవడానికి మీరు అస్సలు ఇష్టపడరు. ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో స్త్రీ సంతానం పట్ల ఎక్కువ అభిమానం అనేది ఉంటుంది. మీ సంతానం మీ ఇష్ట ప్రకారం నడుచుకుంటారు. ఇక ఆరోగ్య పరంగా ఈ సమయం ఈ యొక్క రాశి గల వ్యక్తులకి మధ్యమ ఫలితాలను ఇస్తుంది. దీర్ఘకాల అనారోగ్య సమస్యలేవి లేకపోయినప్పటికీ చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు కారణంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మీ యొక్క ఆరోగ్య నియమాలను మార్చుకుని యోగా చేయడం, వ్యాయామం చేయడం ద్వారా కొంతవరకు అనారోగ్య బారి నుండి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇక ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో చిన్న గొడవలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇవి పెద్ద గొడవలుగా మారకుండా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. భాగస్వామితో ఎక్కువ సమయం గడపటం, ఆమె యొక్క ఆలోచనలకు అనుగుణంగా వారి యొక్క అభిప్రాయాలను గౌరవించి నడుచుకోవడం ద్వారా మీ మధ్య బంధం చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది. మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా కలిసి ఈ సమయంలో విహార యాత్రలకు వెళ్ళటానికి ప్లాన్ చేసుకుంటారు. ఈ టైంలో మీకు మీ కుటుంబ సభ్యుల మధ్య చక్కని స్నేహభావం కుదురుతుంది. అదేవిధంగా వారి యొక్క సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. ఇకపోతే మీ ప్రతి విజయానికి కూడా మీ కుటుంబ సభ్యులు ఒక కారణంగా నిలుస్తారు. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి మీ యొక్క ప్రతి గెలుపు ఓటమిలోనూ మీకు తోడు నీడగా నిలుస్తారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకుంటే ఆంజనేయ స్వామిని పూజించండి. నిత్యం హనుమాన్ చాలీసాను పఠించండి. దేవి ఖడ్గమాల స్తోత్రం పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి తులసి మాలను సమర్పించండి. గోమాతను పూజించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. ఇక ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు చూసుకుంటే సోమవారం శివాలయంలో నవగ్రహాలకు 21 సార్లు ప్రదక్షిణలు చేయడం ద్వారా నవగ్రహ దోషాలు తొలగిపోతాయి, సుఖ సంతోషాలు కలుగుతాయి. మంగళవారం నాడు రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. శుక్రవారం దుర్గామాత ఆలయంలో నిమ్మకాయ దీపాన్ని వెలిగించండి. అంతేకాకుండా శుక్రవారం రోజు మీ ఇంటి సింహద్వారానికి 2 ప్రక్కలా కూడా ఆవు నెయ్యితో దీపం వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు లభిస్తాయి. పక్షులకు తృణధాన్యాలను, నీటిని ఆహారంగా పెట్టండి. పేదవారికి మీకు తోచిన విధంగా దుప్పట్లు, రగ్గులు, ఆహారాన్ని దానం చేయండి. మీకన్నీ కూడా సకల శుభాలే కలుగుతాయి. సో చూశారు కదండి, మేషరాశి వారికి ఫిబ్రవరి మొదటి వారంలో జరగబోయేదేమిటి, ఈ సమయంలో మీ యొక్క జీవితంలో జరగబోయే ఆ అద్భుతమైన మార్పులేమిటి, ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం చాలా చక్కగా వివరంగా తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అంతేకాకుండా మీరు ఇంకా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.